భారత ప్రాచీన సంప్రదాయ వ్యవసాయంలో పాడి పంట రెండు కళ్ళు లాంటివని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం గత 11 ఏళ్లుగా వ్యవసాయ అనుబంధ రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గ్రామీణ వ్యవస్థ బలోపేతం, రైతుల ఆదాయం పెంచేందుకు కృషి చేస్తుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లిలో వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కేంద్ర మంత్రి చౌహాన్కు బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను కేంద్ర మంత్రి సందర్శించారు. దేశంలో ఆహార భద్రత సాధించిన కేంద్రం పోషకాహార భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తుందని శివరాజ్ సింగ్ ప్రకటించారు. పరిశోధన ఫలితాలు రైతులకు చేరవేయాలన్న లక్ష్యంగా వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలను గ్రామాలకు పంపించి ఖరీఫ్ సీజన్ కోసం అన్నదాతలను సన్నద్ధం చేస్తున్నామని ప్రస్తావించారు. రైతులు సుఖ సంతోషాలతో ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని రకాల పంటలు కొనుగోలు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. आपकी खेती में आमदनी कैसे बढ़े और उसमें कोई कसर नहीं छोड़ूंगा. मेरे प्रिय बहनों और भाइयों, हम खेतों में भी जाएंगे, गांव में भी जाएंगे, नए रिसर्च अनुसंधान करेंगे. दुनिया में भी कुछ बेहतर हो गया होगा तो वो आंध्र प्रदेश और हमारे तेलंगाना के, हैदराबाद और आसपास के किसान भाइयों तुम्हारे लिए लेके आएंगे. कोई कसर नहीं छोड़ेंगे. बेहतर से बेहतर कैसे हो सकता है. फिर मार्केटिंग की बात, प्रोसेसिंग की बात. केवल इससे काम नहीं चलेगा कि पैदा कर लिया. अभी टमाटर बहुत पैदा हो गया, टमाटर ज्यादा पैदा हो गया तो रेट गिर गए, तो हमने एक नई योजना बना दी, अभी बनाई है. मैं जानकारी देना चाहता हूँ कि अगर कोई टमाटर पैदा करता है, यहाँ रेट ठीक नहीं मिल रहे, लेकिन दिल्ली मुंबई में रेट ठीक मिल रहे, तो वहां बेचो. लोग कहेंगे बेचे काहे में, ट्रांसपोर्टेशन का खर्चा बहुत लगेगा. तो MIS योजना के अंतर्गत रेड्डी साहब हमने ये व्यवस्था कर दी है कि यहाँ से अगर अपनी फसल लेके कोई दिल्ली में भी बेचेगा तो ट्रांसपोर्टेशन का खर्चा भारत सरकार देगी, ट्रांसपोर्ट ఖర్చా కేంద్ర సర్కార్ చుకాయి. ఆయిల్ ఫామ్ కి సంబంధించి మంత్రి గారిని మనం అడగగానే 25% ఇంపోర్ట్ డ్యూటీని ఇంపోర్ట్ చేసి 20,000 పైచీలకు ఆయిల్ ఫామ్ రైతులకు ధర వచ్చేటట్టుగా, రేపు భవిష్యత్తులో ఈనాడు మలేషియా, ఇండోనేషియాలో నుంచి ఇంపోర్ట్ చేసుకునే అవసరం లేకుండా భారతదేశమే స్వయం అభివృద్ధి కావాలని చెప్పి ఈనాడు ఆయిల్ ఫామ్ కి పెద్ద సపోర్ట్ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి, మంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొన్న ఏదైతే ఇంపోర్ట్ డ్యూటీ మీరు విధించినటువంటి 25% తగ్గించారో దాన్ని మళ్ళీ ప్రధానమంత్రితో మాట్లాడి మళ్ళీ ఇంపోర్ట్ డ్యూటీని మీరు ఇంపోజ్ చేస్తే తెలంగాణ రైతే భారతదేశానికి ఎడిబుల్ ఆయిల్లో స్వయం సమృద్ధి చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్రం తీసుకుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.